ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కొడుకు చిన్నారెడ్డి బాస అరెస్ట్. మొలకల చెరువు నుండి ఈ నెల 22వ తేదీన గొంతు కోసుకొని తీవ్ర రక్తస్రావంతో వచ్చి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అగ్రహారం సాహియా బేగం మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కూతురు సానియా మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు కొడుకు చిన్నారెడ్డి బాసాను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తన భార్య అర్షియా సహకారంతో ఆస్తి కోసం తల్లిని గొంతు కోసి హత్య చేసినట్లు నేరం ఒప్పుకుంటూ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులకు అప్పగించిన చిన్నారెడ్డి బాస. పోలీసులు చిన్నారెడ్డి బాసను అర్షియాని ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరంకు ఉపయోగించిన ఆయుధాన్ని ఆ రోజు వేసుకుని ఉన్న గుడ్డలను స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలిపిన మొలకల చెరువు ఇన్స్పెక్టర్. ఈ నెల 22వ తారీఖున రాత్రి 10:30 సమయంలో అగ్రహారం షాఫియా బేగం అనే ఒక మహిళను గొంతు కోసి చంపినారనే ఫిర్యాదు మేరకు 23వ తారీఖు ఆమె కూతురైన సోనియా ఫిర్యాదు మేరకు మర్డర్ కేసుని నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే ఆమె కొడుకైన అగ్రహారం చిన్నారెడ్డి బాష మరియు కోడలు అర్షియా ఇద్దరూ కలిసి ఆస్తి కోసం, అంటే ఉన్న పిల్లల ముగ్గురికి సమాన ఆస్తి పంచుతామంటే అది ఒప్పుకోక ఆస్తి మొత్తం నాకే కావాలనే ఒక దురుద్దేశంతో ఆమెను కొట్టి ఆమెకు ఒప్పుకోకపోవడంతో ఆమెను గొంతు కోసి చంపినట్టుగా ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అందులో భాగంగానే ఈరోజు ముద్దాయిల్ని ఉదయం తంబలపల్లె క్రాస్ వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరం ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న కన్ఫెషన్ మేరకు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, ఆ రోజు వాళ్ళు ధరించిన బట్టలను అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. వాటిని తదుపరి అరెస్టుకు వీళ్ళని రిమాండ్కు పంపించి తదుపరి ఈ బట్టల్ని, ఈ ఒక వాడిన ఆయుధాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపించి తదుపరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మేరకు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోబడుతుంది.